హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇది మీరు ఇప్పుడు చూసేది ఫేబర్ చిమ్నీ కొత్తది ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాం. దీంట్లో కొన్ని అయితే మిస్ అయినాయి. ఇప్పుడు వచ్చేసి ఇది డిస్టెన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే అండి, ప్లాట్ఫామ్ నుంచి చిమ్నీ బేస్ 32 ఇంచెస్ తర్వాత పెట్టుకోవాలా. దాని తర్వాత మీకు టైల్స్ ఉంటే ఓకే, లేదు టైల్స్ దాటి పైకి వచ్చింది స్టాండ్ అంటే మీకు ఖచ్చితంగా ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, చెక్క ముక్క, అది పెట్టేసి మీరు డ్రిల్లింగ్ చేసేయచ్చు. టెక్నీషియన్ చేసేస్తారు. ఇది వచ్చేసి మీకు కంపెనీ ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటాయి, కొన్ని నెలలకు ఛార్జ్ ఇన్స్టాలేషన్స్ ఉంటాయి. సర్వీసు వాళ్ళు వచ్చి చేస్తేనే మేలు, మీకు ఒకసారి చేసుకుంటే ఇబ్బంది ఉండదు. తర్వాత మీకు ఆడ సర్వీస్ లేదన్నప్పుడు ఎవరితో ఒకటి చేపించడానికి ట్రై చేయండి. 32 ఇంచెస్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ప్లాట్ఫామ్ నుంచి కింద చిమ్నీ బేస్ వరకు. మీకు మిగతా డెమో మొత్తము ముందర ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లీన్గా, చూడండి. ఇది వచ్చేసి ఫేబర్ కంపెనీ సార్, ఫేబర్ కంపెనీ చిమ్నీ 250. ఇది వచ్చేసి మీకు ఆటోమేటిక్ ప్లస్ సెన్సార్. ఇప్పుడు బటన్ సిస్టమ్ ఉంది దీంట్లో, చేతి ద్వారా కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది ఆన్ బటన్. మామూలుగా వచ్చేసి మీకు డైరెక్ట్ వస్తే డైరెక్ట్ పెట్టుకోవచ్చు, ఎక్స్టెన్షన్ పెట్టినాం. ఇప్పుడు ఇది ఆన్ చేసినట్టు ఇట్లా జస్ట్ ఒక లైట్ పడుతుంది సార్. ఇప్పుడు ఆన్ చేయడం, ఇటు నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి ఒకసారి మూవ్ చేయడం. ఇంకొకటి మీ చేయి ఈ నుంచి ఇడికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇవి రెండు సెన్సార్స్. మీరు చేసే స్పీడ్ నుంచి ఇది ఆపరేట్ అవుతుంది. ఈ నుంచి ఇడికి ఖచ్చితంగా చేయాలి. ఒకసారి ఆన్ చేస్తే ఆన్ అయ్యి ఒకటో స్పీడ్ లో ఉంటుంది, ఇది రెండో స్పీడ్, ఇది వచ్చేసి మూడో స్పీడ్. అంటే ఫ్యాన్ స్పీడ్ ఎలానో ఇది కూడా అలా. ఎందుకు 3 స్పీడ్లు అంటే, ఫస్ట్ స్పీడ్ ఏం చేస్తుందంటే మనకు తక్కువ ఘాట్ ఉండేవి పీల్చుకోవడానికి, సెకండ్ దానికి అయితే ఒక రకంగా డీప్ ఫ్రైకి, థర్డ్ అయితే ఘాట్ ఐటమ్స్ కి, దీనికి మనం యూజ్ చేస్తాం. మీరు కామన్ థర్డ్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, తర్వాత ఆఫ్ అవ్వడం. ఇప్పుడు ఆన్ ఈ నుంచి ఇది కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్, ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ కి ఒకసారి అంటే ఇది ఆఫ్ అవ్వడానికి 1 మినిట్ టైం పడుతుంది. 1 మినిట్ ఎందుకు టైం పడుతుంది అంటే, ఇప్పుడు మనము వండినాక ఆఫ్ చేసి వెళ్ళిపోతాం, దాని వేడి ఉంటుంది, దాని ఇంకా ఘాట్ ఉంటుంది, అది కూడా పీల్చుకొని 1 మినిట్ లో ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. లేదు నాకు అవసరం లేదు వెంటనే ఆఫ్ అయిపోవాలంటే సెకండ్ టైం ఏంటంటే వెంటనే ఆఫ్ అయిపోతుంది. టూ స్టెప్స్ ఉన్నాయి. ఒకటి కొంచెం డిమ్ము పూర్తి కావాలి. ఓకే, తర్వాత ఇది ఇప్పుడు నేను బటన్ సిస్టమ్ చేస్తాను. బటన్ సిస్టమ్ ఆన్ 0 1 2 3. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు సర్వీస్ సరిగ్గా చేయించుకోకపోతే, ఇక్కడ అనేది జిడ్డు ఫామ్ అయినప్పుడు సెన్సార్ పని చేయదు. అలాంటప్పుడు ఈ బటన్ పెట్టుకోండి. సర్వీస్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలన్నమాట. ఇది ఆఫ్. ఒకసారి అవుతుంది 1 మినిట్, సెకండ్ టైం అవుతుంది పూర్తిగా ఆఫ్. ఇప్పుడు సర్వీస్ గురించి చెప్తా. ఇప్పుడు మీకు ఆపరేటింగ్ చెప్పిన సర్వీస్ గురించి చెప్తా. సర్వీస్ ఏమేమి చేసుకోవాలంటే, ఇది ఫిల్టర్, తర్వాత ఇది ట్రే, ఇది ఆయిల్ ట్రే, ఇది ఫిల్టర్. ఫస్ట్ ఆయిల్ ట్రే తీసుకోండి. ఆయిల్ ట్రే ముందర కంటే వచ్చేస్తుంది, ముందర కంటే వస్తుంది. దీంట్లో మొత్తము లిక్విడ్, ఇది ఏముందో గ్రీజ్ లాగా ఫామ్ అవుతుంది, ఆయిల్ ఉంటుంది. ఈ ఆయిల్ ఏం చేయాలంటే, మీరు వేడి నీళ్లు విమ్జెల్ వేసేసి మొత్తము స్టీల్ పీస్ వాడకండి, ఇది గ్రీన్ పీస్ వస్తుంది కదా, గ్రీన్ పీస్ తీసుకొని మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోండి. ఇది చేసుకోవాలా. ఇది కూడా కొంచెం వేడి నీళ్ళలో పెడితే అదే ఆటోమేటిక్ గా మీకు జిడ్డు అనేది పోతుంది. ఇది తీయాలా చూడండి, ఇది తీయాలా, చూసి తీయండి. ఇది కొంచెం పట్టుకోండి. ఇప్పుడు తీసేటప్పుడు దీన్ని ఇట్లా పట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ పడిపోతుంది. మొత్తం తీసేసి ఇవి 2 స్క్రూస్ ఇట్లా అంటే వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఫుల్ గలీజ్ అవుతుంది. ఏది క్లీన్ చేసుకోండి, ఇతరులు కూడా క్లీన్ చేసుకొని కొంచెంసేపు ఆరినాక మళ్ళీ సేమ్ ప్లేస్ లో ఇది గాడీస్ ఉన్నాయి ఇక్కడ, దీంట్లో పెట్టేసి సేమ్ అలా స్క్రూస్ ఫిట్టింగ్ చేసుకోండి. స్క్రూస్ కూడా క్లీన్ చేసుకోండి, అయితే నీట్గా అయితే ఓకేనా. లేదు ఫస్ట్ స్క్రూనే గలీజ్ అయ్యేది ఎక్కువ. సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ పొజిషన్. ఇది ఎట్లనే పెట్టచ్చు. మాక్సిమం ఇటు సైడ్ ఎక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఇటే పెట్టండి. చూడండి
ఉంది కదా, ఈడ కూడా ఉంది. ఓకే, కనిపిస్తుంది పిల్ల టైప్. ఇది రెండు యూతలో పెట్టి జస్ట్ అంట ఎక్కువ కొంచెం తప్పినా వెళ్ళిపోతుంది.